IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో జైళ్లు హౌస్ఫుల్, ఆ కేసుల్లో అరెస్ట్ అయిన ఖైదీలే ఎక్కువ. తెలంగాణలో జైళ్లు విపరీతమైన రద్దీని ఎదుర్కొంటున్నాయి. జైళ్లలో ఖైదీలు పెరిగిపోవడంతో వారి సంక్షేమం, జైలు వనరులు, సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. హైదరాబాద్ చంచలగూడ జైలు సహా సంగారెడ్డి జైలు వంటి కీలక జైళ్లు వాటి స్వార్థం కంటే రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రధాన జైళ్లు కూడా వాటి పరిమితుల కంటే 50 నుండి 60% ఎక్కువగా ఖైదీలతో నిండిపోయాయి. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణంగా జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో అరెస్టైన రిమాండ్ ఖైదీలు ప్రోటోకాల్లలో మార్పుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉంది. ఫలితంగా 1250 మంది ఖైదీలను ఉంచడానికి వసతులు ఉన్న చంచలగూడ సెంట్రల్ జైల్లో ప్రస్తుతం 2103 మంది ఖైదీలున్నారు. సంగారెడ్డి జైల్లో 220 మంది ఖైదీలకు గాను 569 మంది ఉన్నారు. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్లకు చెందిన రిమాండ్ ఖైదీలను, ముఖ్యంగా డ్రగ్స్ నేరాలకు పాల్పడుతున్న వారిని చంచలగూడ జైలుకు తరలించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. గతంలో ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, షాద్ నగర్ కోర్టుల్లో రిమాండ్కు గురైన ఖైదీలను నగర శివార్లలోని చర్లపల్లి జైలుకు తరలించేవారు. పెరిగిన రవాణా ఖర్చులు, భద్రత, ఎస్కాట్లను అందించడంలో సవాళ్ల కారణంగా ఈ ఖైదీలలో చాలా మందిని కోర్టు అనుమతితో చంచలగూడకు తరలిస్తున్నారు. దీంతో ఖైదీలను ఉంచడానికి గతంలో మూసివేసిన విఐపి బ్యారక్ ను అధికారులు తిరిగి తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజుకు 500 వరకు ఖైదీల బంధువులు ములాఖత్కు వస్తూ ఉండడంతో జైలు అధికారులు సందర్శన గంటలను 2 గంటలు పొడిగించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 4 సెంట్రల్ జైళ్లు, 7 జిల్లా జైళ్లు, 29 సబ్ జైళ్లు, 2 మహిళా జైళ్లు, 3 ఇతర జైళ్లతో కలిపి మొత్తం 7392 మంది ఖైదీలున్నారు. వీరిలో 4791 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 2023 మంది శిక్ష పడిన ఖైదీలు, 838 మంది రిమాండ్ ఖైదీలు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం వరంగల్ కేంద్ర కారాగారాన్ని మూసివేయడంతో సమస్య మరింత జటిలమైంది. వరంగల్కు చెందిన సుమారు 1000 మంది ఖైదీలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్లోని ఇతర జైళ్లకు పంపారు. దీంతో ఆయా జైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే సిద్దిపేటలో కొత్త జైలు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. 90 కోట్ల వ్యయంతో ఈ కొత్త జైలును నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జైళ్లలో రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉంది.